గతంలో ఒకసారి 97-98 సంవత్సరాల సమయంలో హెచ్పిసిఎల్లో బ్లాస్ట్లు అయ్యాయి. घर अपना खाना खाने के लिए, लेकिन उस टाइम बारिश होने लगा तो हम नहीं जा पाए. విశాఖ నగరంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ లిమిటెడ్లో ఉన్నటువంటి ఫిల్టర్ ట్యాంకర్ పై నిన్న పిడుగు పడడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతోటి మరోసారి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో ఒకసారి 97-98 సంవత్సరాల సమయంలో హెచ్పిసిఎల్లో బ్లాస్ట్లు అయ్యాయి. ఆ సమయంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఎటువంటి ఘటన జరిగినా సరే ఒక్కసారి ఇక్కడ ప్రజలంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే మాత్రం పిడిగి పడిందని చెప్పేసి దాంతో ఒక్కసారిగా ట్యాంకర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి కనిపించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరో కూడా ప్రజలు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. అయితే ఈ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 10 గంటల సేపు దాదాపు ఒక 45-50 అగ్నిమాపక శకటాలతోటి ఈ మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. ఇంకా మంటలు ఆర్పే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ద్వారాగా మంటలు ఇంకా ఏమన్నా అడపదడప ఎక్కడన్నా ఉంటే మాత్రం వాటిని కూడా అదుపు చేసేందుకని చెప్పేసి హెలికాప్టర్ సహాయంతో వాటిని ఇంకా కొద్దిగా ఉన్నటువంటి మంటలు కూడా ఆర్పే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాము. పెద్ద నేవీ హెలికాప్టర్ ద్వారాగా భారీ ట్యాంకర్తో వాటర్ తీసుకొచ్చి అంటే కొంత ఫోము వాటర్ కలిపి ఉంటుంది. అది వెంటనే మంటలను ఆర్పే ప్రక్రియ చేపడుతుంది. ఆ విధంగా దాన్ని ఇక్కడ మొత్తం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఇంకా కూడా అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా నేవీ సహాయంతో ఫోము ఇంకా వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ మంటలపై జల్లి వాటిని ఇంకా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేవలం ప్రమాదం జరిగిన సమయంలోనే దాదాపుగా 10 గంటల సేపు ఫైర్ ఇంజిన్లు వచ్చి ఇక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఇంకా కొద్దిగా అక్కడ పొగది వస్తుండటంతో దాంతో ఇక నేవీ హెలికాప్టర్ సాయంతో ఇప్పుడు ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ ఉన్న ప్రదేశం. ఇక్కడ దాదాపుగా 50కి పైగా ట్యాంకర్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రతి దాంట్లో కూడా కొన్ని లక్షల లీటర్ల ఆయిల్ నిల్వ ఉంటుంది. ఏదైతే విశాఖ పోర్ట్కి విదేశాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ కొన్ని లక్షల లీటర్లలో ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ వెంటనే వెంటనే ఇక్కడ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒకేసారి కుదరదు కనుక ఇక్కడ ఉన్నటువంటి హెచ్పిసిఎల్ అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇంకా ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి ప్లేసుల్లోని వీటిలన్నీ కూడా నిల్వ చేసి ఉంచుతారు. తర్వాత ఒకదాన్ని ఒక్కొక్కటి ఖాళీ చేస్తూ వీటిని ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇక్కడ నిల్వ ఉన్న సమయంలోని నిన్న మధ్యాహ్నం ఏదైతే ఆదివారం నాడు సాయంత్రం ఒక్కసారిగా విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో అనేక చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. అయితే విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా అప్పటికే విశాఖ నగరంలో పిడుగులు పడే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికీ మొబైల్స్లో సమాచారం ఇచ్చిన కొద్దిసేపట్లోనే ఈ పిడుగు ఇక్కడ ఏదైతే ఫిల్టర్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ మీద పడడం జరిగింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన తెలిసిన వెంటనే ప్రజలంతా కూడా ఏమనుకున్నారంటే ఇక్కడ హెచ్పిసిఎల్ మరోసారి బ్లాస్ట్ అయ్యిందేమో అని చెప్పేసి ఆందోళన చెందే పరిస్థితి కనిపించింది. తర్వాత ఈస్ట్ ఇండియన్ పెట్రోలియం కంపెనీలో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు పడడంతో మంటలు వ్యాపించని తెలిసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు చాలాసేపు ఆగని కారణంగా చాలా మంది కొంత ఆందోళన గురయ్యారు. ఈ మంటలు కానీ వ్యాపిస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే దీని చుట్టుపక్కల హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. వీటికి ఎక్కడికైనా మంటలు కానీ వ్యాపించి ఉంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది కనుక అందరూ కూడా కొంత ఆందోళన చెందారు. అయితే అగ్నిమాపక శాఖ అప్పటికే అప్రమత్తమై దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మొత్తం ఫైర్ ఇంజిన్లు అన్ని దాదాపుగా 45కి పైగా ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి వచ్చి మంటలు సకాలంలో అదుపు చేస్తే అయితే మరోవైపు ప్రకృతి కూడా కొంత సహకరించింది. ఆ టైంలో వర్షం పడుతున్న కారణంగా మంటలు పెద్దగా వ్యాపించడం జరగలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పటికి ఈ ఘటన జరిగి దాదాపుగా 12-15 గంటల దాకా అయింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ కొంతవరకు ఇంకా మంటలు వస్తున్న నేపథ్యంలోనే హెలికాప్టర్ సహాయంతో అంటే నేవీ సిబ్బంది
దీన్ని ఇక్కడ నుంచి మా ఫోము ఇంకా పెట్రోల్ అన్ని కూడా ఆయిల్ ఏది ఏదైతే మంటలు ఉన్నాయో వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఏరియల్ వ్యూ కూడా హెలికాప్టర్ సహాయంతో కాకుండా నావీ తాలూకా ఫ్లైట్స్ నుంచి కూడా ఏరియల్ వ్యూ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ ఘటన అంటే మరొక ట్యాంకర్ వైపు వ్యాపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం ఇక్కడ జరుగుతుంది. దాదాపుగా 50 ట్యాంకర్ల వరకు ఇక్కడ ఉన్నాయి కనుక ఒకదాని నుంచి ఒకటి మరో దానికి వెళ్ళే అవకాశం ఉంది కనుక అటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మంటలకి ఆహుతి అయిందో ఆ పిడుగుపాటుకి కారణంగా మంటలు వ్యాపించో ఆ ట్యాంకర్ దాదాపుగా 7,000 టన్నులు పైచిలుకు కెపాసిటీ కలిగినటువంటి ఆయిల్ ట్యాంకర్ అది ఫిల్టర్ ట్యాంకర్ అని చెప్పేసి అంటున్నారు. అందులో ఆ సమయంలో ఆయిల్ కూడా దాదాపుగా 7,000 టన్నుల ఆయిల్ ఉందని చెప్పేసి సమాచారం. అయితే అదృష్టవశాత్తు కొంతసేపటికి మంటలు ఆగిపోవడంతో ప్రమాదం చాలా పెద్ద ఎత్తున తప్పిందని చెప్పేసి అంతా కూడా భావించడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆపరేషన్ మంటలు ఆర్పే ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో అక్కడ దాదాపుగా 80 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం. అయితే వాళ్ళెవరికి కూడా ఎటువంటి ప్రాణహాని కూడా జరగలేదు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఇటువంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండడం కోసం చెప్పేసి ఇక్కడ పటిష్టమైన చర్యలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్యాంకర్కి ఏదైతే ఉందో దానికి ఈ పిడుగుపడేట్టు ఆకట్టుకునే శక్తి ఉన్నటువంటి కేబుల్స్ భూమిలో ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ట్యాంకర్కి అది ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు ఒక సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ట్యాంకర్ కూడా పిడుగులు పడినప్పుడు సమయంలో పిడుగులు ఆ ట్యాంకర్ పడకుండా ఖచ్చితంగా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కేబుల్ భూమిలో పెట్టి ఖచ్చితంగా ఉంచుతారు. కానీ దానికి ఉందా లేదా అనేది ఇప్పుడు ఇంకా సందేశం కలుగుతుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం అది ఆ ట్యాంకర్కి లేదు అని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పిడుగు ఆ ట్యాంకర్ పై పడిందని చెప్పేసి ఈ మంటలు వ్యాపించడానికి కారణం జరిగిందని చెప్పి భావిస్తున్నారు. అయితే సకాలంలో వాళ్ళు స్పందించి మంటలన్నీ కూడా అదుపులోకి తెచ్చారు కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పనులన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా నావీ సహాయంతో హెలికాప్టర్ ద్వారా ఇంకా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫైర్ ఇంజిన్లు వస్తూనే ఉన్నాయి. మంటలను అక్కడ చుట్టుపక్కల అన్ని కూడా వ్యాప్తి చెందకుండా ఏమాత్రం చిన్న పొగ కూడా రాకుండా మొత్తం పూర్తిగా ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. बोलो क्या देखा कितने बजे को 11 बजे का दिन हम लोग उधर काम कर रहे थे बीसीडी में बोरी वो जो कंटेनर भर रहे थे उस टाइम में उस टाइम में कर रहे थे। तो फिर आए घर अपना खाना खाने के लिए, लेकिन उस टाइम बारिश होने लगा तो हम नहीं जा पाए। बस इतनी बात। बारिश के बिजली पड़ा उधर? हाँ बिजली आए, वो बहुत ठंड का आए तो वो इतना कहाँ गिरे नहीं गिरे हमको क्या पता है, हमको क्या पता है। भाग गया उधर से? नहीं भागे नहीं, सर रूम में था, उस रूम में था। लेकिन फिर थोड़ा देर साथ देखे जे उधर आग लग गया तो फिर तो हम भागे उधर से बहुत 6 किलोमीटर जमीन। ओके हम भाग गए। आवाज आया क्या? हाँ पूरी आवाज आए। हमने सोचे कि जे उसी जगह गिर गया, हमने सोचे कि उसी जगह गिर गया, हमने सोचे। हम देखिए काम करने वाला आदमी है, क्यों सर? हाँ उस जगह हमने वो जब उस टाइम मतलब है ना ऐसा घर से निकले कोई आदमी बोल रहा था क्या जे भाग 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 भागो। तब हम निकल देखे तो इधर देखे आग लग रहा पूरा। तब हम भी टूटने लगे ना? नहीं लगा जी जब हम बात कर दिए सर। ఇది ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గా ప్రసాద్, విశాఖపట్నం నుండి.